విశాఖపట్నానికి కొత్త రైల్వే జోన్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందండి. కానీ దీని బెనిఫిట్స్ మనకు పూర్తిగా రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందండి. దానికి ఎంత ప్లానింగ్ కావాలి, ఎంత బడ్జెట్ అలొకేషన్ కావాలో మీకు ఇప్పుడు వివరిస్తానండి. విశాఖపట్నం రైల్వే జోన్ ఉండటం వల్ల డెఫినెట్ గా డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అవుతుంది. ఇంత ముందు ఇది భువనేశ్వర్ కానీ సికింద్రాబాద్ కానీ 2 రైల్వే జోన్స్ మధ్యలో ఉండేవాళ్ళండి. సో హెడ్ క్వార్టర్స్ ఏమో ఇంత ముందు భువనేశ్వర్ లో ఉండేది, ఒకటేమో సికింద్రాబాద్ లో ఉండేదండి. ఇప్పుడు విశాఖపట్నంలో ఉండటం వల్ల డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అయ్యి మనకి బెనిఫిట్స్ ఈజీగా వచ్చేలాగా అవకాశం ఉందండి. కానీ దీనికి ఎంత ప్లానింగ్ అవసరమో చెప్తాను మీకు. ఒక్క వైజాగ్ ఎకనామిక్ రీజన్ ఇప్పుడు $50 బిలియన్ ఎకానమీని చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ 2047 కల్లా $800 బిలియన్ తీసుకెళ్తా ఉంటారంటే ఇక్కడ నుంచి ఇంచుమించు 17-18 రెట్లు తీసుకెళ్తా ఉంటారు ఎకానమీని. తక్కువ వేసుకున్నా కూడా మన రైల్వే కూడా 10 రెట్లు గ్రో అవ్వాలండి. అవర్ ఎకానమీ రైల్వే నుంచి మినిమం ఉన్న దాని మీద 10 టైమ్స్ గ్రో అవ్వాలండి. సో ఏమేమి ప్రాంతంలో గ్రోత్ వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిందండి. నెక్స్ట్ 2 to 3 years లో ఇంకో 10 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చేలాగా ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 20 years ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ఇక్కడ ఉన్న జీఎం గారికి తెలవాలండి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్ని పోర్ట్స్ వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి, దీనికి రైల్వే లింకేజ్ ఎంత ఉండాలనేది ఆయన క్లియర్ గా తెలవండి. అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రిగా మనకు చెప్పింది ఏంటంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయింది. యాన్యువల్ బడ్జెట్ 10,000 కోట్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కోట్లు వర్క్లు అవుతున్నాయి అన్నారు. కానీ మన గ్రోత్ రేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 4 పోర్ట్లు వస్తున్నాయండి. ఒకటి మచిలీపట్నంలో కొత్త పోర్ట్ వస్తుందండి, రామాయపట్నంలో కొత్త పోర్ట్ వస్తుంది, కాకినాడలో ఒకటి కొత్త పోర్ట్ వస్తుంది, మన శ్రీకాకుళం మూలపట్నంలో కొత్త పోర్ట్ వస్తుందండి. ప్లస్ విశాఖపట్నం అండ్ గంగవరం పోర్ట్స్ ఆర్ ఎక్స్పాండింగ్ అండి. అది కాకుండా ఇంకో కొత్త పోర్టు ఆర్సలర్మిట్టల్ క్యాప్టివ్ పోర్ట్ దేర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ రాంబిల్లి అండి. సో ఇన్ని పోర్ట్స్ వస్తున్నాయి. ఇది కాకుండా 8 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయండి. ఇది కాకుండా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, ద వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ద చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇందులో కృష్ణపట్నం నోడ్ ఒకటి ఉందండి, ఓరవకల్ నోడ్ ఉందండి. ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ లో ఈ మొత్తం 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కి కూడా రైల్వే ఎక్స్పాండ్ అవ్వాలండి. సో ఇంత ఎక్స్పాన్షన్ జరుగుతుంటే ఎన్ని రైల్వే ట్రాక్స్ వేయాలి, ఎన్ని కొత్త రైల్వే స్టేషన్స్ కట్టాలి, ఎంత ఎక్స్పాండ్ అవ్వాలి, ఇదంతా స్టేట్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇప్పుడున్న నెక్స్ట్ 20 years లో అట్లీస్ట్ 10 టైమ్స్ గ్రో అవ్వాలంటే ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ న్యూ రైల్వే ట్రాక్స్, ఎన్ని న్యూ రైల్వే స్టేషన్స్ కట్టాలి, ఎన్ని న్యూ ట్రైన్స్ మనకు కావాలి, ప్యాసింజర్ ట్రైన్స్ ఎంత కావాలి, ఫ్రైట్ ట్రైన్స్ ఎంత కావాలి, ఎంత ప్లానింగ్ చేయాలంటే మన 25 ఎంపీలు 25 జిల్లా కలెక్టర్స్ తో కూర్చుని ప్రపోజల్స్ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే వీళ్ళు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అలొకేట్ చేస్తారండి. ఆ బడ్జెట్ కలెక్షన్ చేసిన తర్వాత మనకి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ పెంచుతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రణాళికలు వేస్తే అప్పుడు ఈ రైల్వే జోన్ ఫుల్ బెనిఫిట్స్ మనకు వస్తాయండి.